అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము నిర్గమకాండము 15వ అధ్యాయము 17, 18 వచనాలు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నువ్వు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. దేని వాక్యం నిలిచినగాక. ఆమేన్. యేసయ్యా, చిన్న ప్రార్థన. యేసయ్యా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. అవును ప్రభువా, నీ ప్రజలను చేయుడువక ప్రతి చోటకి నీ చిత్తానుసారంగా నీ యొక్క ప్రణాళికతో నీ చిత్తముతో మమ్మల్ని నడిపించి మాకు తోడయండి. మమ్మల్ని ఒక పరిశుద్ధమైన నీవు ఏర్పరిచిన ప్రాంతమునకు, ఎత్తైన ప్రాంతమునకు చేరుస్తున్న దేవా నీకు వందనాలు. మేము నివసించుటకు చోటుని సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచి నీ యొక్క ఆలయముగా, నీ యొక్క బిడ్డలుగా నువ్వు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, నీ ప్రజలని నువ్వు చేయి విడవక వాళ్ళని దేవా నీ పాద సన్నిధికి, నీ యొక్క ఆలయంలో నివసించుటకు, వారిని నీ పాద సన్నిధికి నడిపించుటకు మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు. నువ్వు నియమించిన క్రమమును, నియమించిన విధానాన్ని మా కోసం నువ్వు సిద్ధపరిచిన ప్రతిదీ పరిశుద్ధంగా, పవిత్రంగా మేము వాటిని కూడా అదేవిధంగా నిలుపుటయు, వాడుకొనుటయు, నీకు మహిమ తెచ్చే విధానమును నువ్వు మాకు ఈ ఆరోగ్యమును, కృపను, దయయు, మేము చేసే ప్రతి పనుల్లో నీ యొక్క తోడుయు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నీ యొక్క వాక్యముతో మేము నువ్వు తోడై ఉన్నావని నమ్ముచు దేవా, నువ్వు మా కోసం ఏర్పరిచిన ప్రతి ఒక్క క్రమమును, ప్రణాళికను అంతయు దేవా, నువ్వు మా కోసం నీ చేతులారా సిద్ధపరిచిన ప్రతిదీ దాన్ని పొందుకున్న అర్హులుగా మీరు మాకు ముందుండి నడిపించమని కోరుచు నజరేతు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.